హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనమైతే ఈరోజు చిన్న వ్లాగు అనిమల్స్ గురించి అనమాట. సో మార్నింగ్ అయితే ఇలా మబ్బులతో చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది. సో మనం కూడా ఈరోజు చల్లగా ఉంది కదా, అలా దగ్గరలోనే ఒక 30 కిలోమీటర్స్లో నల్లమల ఫారెస్ట్ ఉందన్నమాట. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోదామండి. సర్వనరసింహస్వామిని చూసుకొని కొంచెం అలా వెళ్ళి వీడియోస్ తీసుకుందాము. ఇదైతే మనం ఇంట్లో ఉన్న రాధా మనోహరం ప్లాంట్ అండి. ఇప్పుడు చాలా బాగా పువ్వులు నిండుగా పూస్తుంది. సో నేను అలా క్లిక్ చేశాను. అలాగే మీరు ఎప్పుడు చూసుండారనమాట జముడు కాకి అనేది నేను చూపిస్తాను ఈరోజు మీకు. చూడండి, వర్షం కూడా పడుతుంది అనమాట. ఉదయము ఇలా సన్న చినుకులతో వర్షం పడుతూ ఉంది. వాతావరణం చాలా బాగుంది అనమాట. సో మార్నింగ్ అయితే 10కి ఇలా బయలుదేరామన్నమాట ఫారెస్ట్లోకి. అక్కడక్కడ సర్వనరసింహస్వామిని చూసుకొని ఫారెస్ట్లోకి వెళ్తే కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే అడవి ప్రాంతం పచ్చగా, వర్షాకాలం నల్లమల ఫారెస్ట్ చాలా బాగుంటుందండి. సో పక్షులు, జంతువులు అన్నీ చాలా బాగుంటాయి కదా, వాటిని కూడా మనం సంరక్షించుకోవాలి కదండి. మీకు చిన్న బిట్టు చూపిస్తా అండి ఇందులో ఫారెస్ట్లో ఏం జరుగుతుంది అనేది. చూడండి పచ్చగా ఎలా ఉందో. మనకి ఇక్కడ ఫేమస్ కదండి చిన్న అరటికాయలు తోటలు. సో అవి ఇక్కడ తోటల దగ్గరనే బయట అమ్ముతూ ఉంటారనమాట. సో మేము కూడా తీసుకొని ఫస్ట్ స్వామి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోదామండి. చాలా బాగుంటుందండి అసలు నల్లమల ఫారెస్ట్ వర్షాకాలంలో పచ్చగా చాలా అంటే చాలా బాగుంటుంది సీనరీస్కి. సో మేమైతే వెళ్తున్నాము. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఫారెస్ట్ చిన్నప్పటి నుంచి. సో అందుకు తప్పకుండా వెళ్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. సో అలాగే ఇక్కడ చిన్న గుడిచె ఉంది చూడండి, వెదురు బొంగులతో ఎలా చేశారో. ఆ తగ్గులోకి వెళ్ళామంటే ఇక్కడ వజ్రాలు వేరుకోవడానికి ప్రతి ఇయర్ వర్షము తొలకరి చినుకులు పడే టైంలో 1 మంత్ దాకా బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. చాలామందికి దొరికాయి విలువైనవే. ఇది ఇక్కడ సర్వనరసింహుని దగ్గర కోతులు అనమాట, బ్రిడ్జి పైన. సో చాలా ఉంటాయి అక్కడ, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలనుకుంటే. అడవి చూడండి ఎలా ఉందో, పచ్చగా చూడ్డానికి అందంగా ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మేము ఇక్కడైతే త్వరగా దర్శనం చేసుకొని అలా ఫారెస్ట్లోకి కూడా వెళ్ళొద్దాం, పిల్లలు కూడా చూస్తారు కదా, మనం కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి వెళ్తున్నాము. సో మేము ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ ఫారెస్ట్లో ఏమవుతుందంటే చాలామంది మనం ఏదో ఇక్కడ ఉన్న కోతులకు, చిన్న పక్షులకు హెల్ప్ చేసినామనుకొని అరటికాయలు, టమాటా కాయలు వేస్తూ ఉంటారనమాట రోడ్డు పక్కన చేరి. చూడండి అవి ఎక్కడున్నాయి, చిన్న చిన్న కోతులు, దానితో పాటు తల్లి కోటితో పాటు చిన్న పిల్ల కోతులు చూడండి ఎలా పరిగెడుతున్నాయో కారు ఆపేలోపే, అంటే ఏమన్నా వేస్తారు అని. సో యాజ్ యూజువల్గా అయితే అవి యాక్చువల్గా అడవిలో ఉన్నటువంటి ఆకులు, అలుములు, పండ్లతోనే తిని హ్యాపీగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏం ఉండడం లేదని చెప్పి చూడండి ఎలా విసిరేస్తున్నారు ఆ ముందు కారులో వాళ్ళు. అవి రోడ్డు మీద వేయడం వల్ల తినడానికి వస్తాయి, వచ్చి ఆపోజిట్ సైడ్లో వచ్చే వెహికల్స్ కింద పడి చాలా మటుకు చనిపోతున్నాయి అన్నమాట. సో మనమే జంతువులను చంపేస్తున్నాం చాలా మటుకు ఇలా చేయడం వల్ల. మనం వేయాలనుకుంటే తప్పులేదండి, వేసుకోవచ్చు. అవి ఎక్కడ వేసుకోవాలి, ఏదో ఒక పాయింట్ చూసుకొని సైడ్కు ఆపేసుకొని పెట్టేశామంటే ఆ ప్లేస్లో అక్కడ ఉన్న వాటికి కొన్నిటికైనా దక్కుతుంది, తింటాయన్నమాట. ఇలా రోడ్డు మీద వేసేసామంటే ఏమవుతుందంటే అవి పక్కన వచ్చే వెహికల్స్ను చూసుకోవు, ఆహా వేస్తున్నారు కదా తిందామని చెప్పి వచ్చేస్తాయి. సో మనము కొంచెం అవాయిడ్ చేసుకోవాలి, లేదంటే ప్లానింగ్తో వాటికి వేసుకొని కొంచెం జాగ్రత్తగా వేసి రావాలండి, లేదంటే ఇలానే అయిపోతాయి. సో అదొకటి చిన్న విషయం చెప్దామని చెప్పి ఈ వీడియో చేశానమాట. కొంచెం ఒక 10 కిలోమీటర్స్ ఇట్లా ఫారెస్ట్లోకి వెళ్ళి చాలా వెహికల్స్ వాళ్ళు ఇలానే చేస్తారనమాట. సో కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని వేసి ఇట్లా సైడ్కి ఉంటుంది కదండి, అక్కడ వేసామంటే అవే తింటాయన్నమాట. సో అందుకోసమని చాలా వరకు ఈ వీడియో చూసిన వాళ్ళల్లో కొద్దిమంది అయినా పక్కకు ఆపుకొని కోతులకు వేయాలనుకుంటే ఎంతైనా వేసి రండి. అది చూడండి ఆడ కూర్చుంది, యాక్చువల్గా చెట్ల మీద కూర్చోవాల్సినది ఆడొచ్చి కూర్చుంది ఏమన్నా వేస్తామని చెప్పి కారు ఆపేలోపు. ఇక్కడ నుంచి మేము టర్నింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఆ ఏరియాలోనే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం అక్కడి వరకు వచ్చి ఇలా షూట్ చేశాను నేను. అందుకోసం దయచేసి ఎవరన్నా ఆ ప్లేస్కి అక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటే
జాగ్రత్తగా చూసుకొని వేయండి. వాటికి సైడ్కు ఆపేసుకోనో లేదంటే సైడ్కి కొంచెం తీసుకొని పోతేనో అవి మనతో వస్తాయి. అప్పుడు వేసేయండి ఆహారాన్ని. ఏం తెచ్చుకుంటే అవి. దయచేసి రోడ్డు మీద అయితే వేయొద్దండి. ఎందుకంటే మన వెహికల్కి ఆపోజిట్ వచ్చేటివి వాటిని గుద్దేసి చనిపోతాయి అన్నమాట. అలా అనమాట. అలాగే మనకు ఇంటి ముందర స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, చెట్లు మనము ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ పెంచుకుంటాం కదండి. సో ఆ చెట్ల వల్ల పక్షులు కూడా మనకు ఇంటి ముందరికి చాలా వస్తాయన్నమాట. ఇది జముడు కాకి అంటారనమాట. బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది రేర్గా ఉందన్నమాట. ఒకప్పుడు చాలా ఉండేవి, ఇప్పుడు అంతరించిపోయాయి. మా ఇంటి దగ్గర ఇలా రోజు కనిపిస్తుందన్నమాట. షూట్ చేద్దామని చెప్పి నేను షూట్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో, రెక్కలు బ్రౌన్ కలరు, మిగిలిన భాగం అంతా బ్లాక్గా ఉంటుంది. కళ్ళు రెడ్ కలర్లో ఉంటాయండి. చాలా బాగుంటుంది చూడ్డానికి, కొంచెం భయంకరంగా ఉంటుంది. అందుకు షూట్ చేశాను నేను ఇలా. అలాగే మనము ఇంటి ముందర చెట్లు అవి ఇవి ఉంటే ఈ పక్షులు వస్తుంటాయి కదా. ఆ పక్షులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మన బాల్కనీలలో మనకు బయట వైపు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్లను కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్యాన్ వేయడం వల్ల ఆ పక్షులు ఏం చేస్తున్నాయంటే తిరుగుతాయి కదా, తిరిగినప్పుడు రెక్కలు తగిలి చనిపోతున్నాయి అన్నమాట. ఈరోజు మా ఇంట్లో అదే ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా చెప్దామని చెప్పి చేస్తున్నా. చూడండి పైన అయితే బాల్కనీలో వాటర్ చల్లేసి వర్షంలో ఉంటే అది హమ్మింగ్ బర్డ్ అనమాట. వచ్చి ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివి చూసినప్పుడు మనకి. ఓకే, ఆకుల మీద ఉండే నీటి చుక్కలను తాగుతూ ఉందన్నమాట అది. సాయంకాలం కిందికి వెళ్ళేలోపు నాకు ఈ పక్షి రెక్కలు తగిలి ఇలా పడిపోయిందనమాట. వాటర్ తాపించాము, అయినా బతకలేదండి. చాలా బాధ అనిపించింది. చాలా లావుగా చాలా బాగుందనమాట. అది పైపు దగ్గర గూడు పెట్టుకొని ఉందన్నమాట. చనిపోయింది. మా పాప కూడా తీసుకొని చేతిలో పెట్టుకొని చూస్తుందన్నమాట. అప్పటికి బతికే ఉందన్నమాట. వాటర్ తాపించాను. తాపించిన తర్వాత అది చనిపోయింది. సో ఇలా పక్షులను కూడా కొంచెం కేర్గా చూసుకోండి. మనం ఊరికే దానా వేయడం కాదు, ఆ పరిసరాల్లో ఏమన్నా లేకుండా కొంచెం కరెంటువి ఇలాంటివి ఏవి లేకుండా చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇలా అదైతే పక్షులను చాలా కేర్గా చూసుకోవాలండి. మా ఇంట్లో ఇలా రాధా మనోహరం ఉంది కదండి, అక్కడికి ఇలా 3 టైప్స్ హమ్మింగ్ బర్డ్స్ వస్తాయండి రెగ్యులర్గా రోజు. ఎల్లో కలరు, బ్రౌన్ కలరు, బ్లూ కలర్వి. చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో. సో సేవ్ బర్డ్స్ అండి. ఎందుకంటే మనం బర్డ్స్ను కాపాడుకుంటే పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.